అరకు నియోజకవర్గంలో ముందుకు వచ్చాను కాబట్టి మరి నా గుర్తు విజిల్ గుర్తుకే ఓటేసి గెలిపిస్తారని తెలియపరుస్తున్నాను. అలాగే పేద ప్రజలకి అండగా నిలబడాలనేటటువంటి ఒకే ఒక్క ఉద్దేశం బట్టి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ అరకు ప్రజలందరికీ కూడా నేను సేవ చేసుకునేటటువంటి అవకాశం కలిగిస్తారని చెప్పేసి తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా మరి ఈ అవకాశం ఇచ్చి నాకు ముందుకు పంపిస్తే కనుక అరకు పేద ప్రజలకి అందరికీ కూడా అండగా ఉండి నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ యొక్క మరి మీడియా మిత్రులకు, అలాగే నాతోటి ఉన్నటువంటి సహోదరులందరికీ కూడా, అలాగే అరకు ప్రాంతంలో ఉన్నటువంటి 6 మండలాల 135 పంచాయతీల ప్రజలందరికీ కూడా నేను పేరున నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఒక్కరు కూడా దయచేసి నన్ను క్షమించి ఈరోజు మీరందరూ కూడా నాకు ఒక్క అవకాశం, ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా నాకు ముందుకు తీసుకెళ్తారని తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను ఈరోజు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నేను పేదవాడిని నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నేను పేదవాళ్ళకి నేను సేవ చేసుకునేటటువంటి అవకాశం నాకు కల్పిస్తారని ఈరోజు అరకు ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నాకు ముందుకు తీసుకెళ్తారని తెలియపరుస్తున్నాను. ఈరోజు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను ఈరోజు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నేను పేదవాడిని నన్ను ముందుకు తీసుకెళ్ళండి. నేను పేదవాళ్ళకి నేను సేవ చేసుకునేటటువంటి అవకాశం నాకు కల్పిస్తారని ఈరోజు అరకు ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియపరుస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.